నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ బాసాని మమత. ధనాధన్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చదువుకుందాం, అటెన్ కా వార్తలకు వద్దాం. చలో మరి షురు చేద్దాం. బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ సారు అయిపోగానే బుర్రుమన్న కారు. హాస్టల్ భోజనంలో బ్లేడ్లు, విద్యార్థులతో నిండిపోయిన రోడ్లు, నీళ్ల డబ్బాలు మోస్తున్న విద్యార్థులు, నిమ్మలంగా నిద్రపోతున్న గురువులు. అవులా మనం అన్నం తింటుంటే చిన్న చిన్న మట్టి పిల్లలో, సన్న సన్న ఉష్కరాల్లో గసోంటివి ఏమన్నా వస్తేనే అన్నం కూడా తినబుద్ధి కాదు. ఇక ఈగలు పడ్డ పురుగులో చిన్న చిన్న ఎంట్రుకలో గానొచ్చిన అసలు అన్నమే ముట్టము. గసోంటిది ఇగో ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు తినే హాస్టల్ ఫుడ్ పరిస్థితి చూస్తే అయ్యో బిడ్డలారంటారు. నిజమేనులా ఏమో రోడ్ మీద కూర్చొని మాకు న్యాయం చేయాలి, రావాలే రావాలే టీసీ రావాలే, వి వాంట్ జస్టిస్ అనుకుంటా ధర్నా చేస్తాళ్ళు. అంటే భగోన్లు డెకిసలు అన్నం పల్లెం కూడా ఉంది, ఏంది కావచ్చు అనుకుంటుర్రా? అయితే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ అన్నంలా ప్లేట్లు పురుగులు వచ్చినాయని విద్యార్థులు రచ్చ రచ్చ చేస్తుర్రు. ఓయమ్మనే చూస్తుర్రా నిజంగానులో, ఓయమ్మనే చూస్తుర్రా నిజంగానులో రక్తం ప్లేట్లు ఎంటికేసి వండినట్టుర్రు. ఇంత అధ్వానమా? ఇక ఈ కథ జరిగినాక ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భోజనంలో పురుగులట, రక్తంతో కూడిన ప్లేట్లు వచ్చేటలకు విద్యార్థులు ఆందోళనకు దిగిందన్నట్టు. ఇగో ఇట్లా రోడ్లపై బెటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓయూ స్టూడెంట్స్ నినాదాలు చేస్తుండ్రు. ఇసోటి కూడు తింటే విద్యార్థుల పరిస్థితి ఎట్లా అనుకుంటా మండిపడుతున్నారు చాలా మంది. మాకు న్యాయం కావాలంటే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ దెబ్బకి రంగంలోకి పోలీసుల అధికారులు వచ్చి వాళ్ళని ఎక్కడోళ్ళకి అక్కడ చెదరగొట్టిరట. హాస్టల్ భోజనంలో పురుగులు ప్లేట్లు వచ్చుడు మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుగా ఫైర్ అయ్యిండుల్లో. మీరేమో 11,000 కోట్లతోటి ప్రపంచ స్థాయి హైటెక్ సమీక్ష పురుగులని అంటున్నారు అని ఆగ్రహించిండు. అంటే ఇంకొక దిక్కు అన్నంలో పురుగుల ప్లేట్లు వస్తున్నాయని ఓయూ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఇదేం కదా అని ముందుగా రాజకీయాలు బంద్ చేసి విద్యార్థుల చదువు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి అనుకుంటా ట్విట్ రాసుకొచ్చిండు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి ఓన్రి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు. కానీ మీరు గమనించిరా, అన్నంలో రాళ్ళు ఎంటికలు వడగలు చూసినా గానీ ఈ తీరుగా పురుగులు బ్లేడ్లు ఎన్నడులే. అన్నంలో బ్లేడ్లు వచ్చుడు ఎందురా నాయన? ఇంత నిర్లక్ష్యంగా ఎవరు వండుతున్నారు? అయినా మాటి మాటికి బ్లేడ్లు ఎందుకు వస్తున్నాయి? లేకుంటే ఎవరైనా కావాలని వేస్తున్నారా? ఏమీ అర్థం కాకుండా ఉంది ఈ కథ. చిన్నప్పుడు స్కూల్లో పోంగా అప్పుడప్పుడు సార్లు చిన్న చిన్న పనులు చెప్పేటోళ్ళు. కోతికి బెల్లం దొరికినట్టు నేను పోతా అంటే నేను పోతా అనుకుంటా ఎట్టయినా సైకిల్ వేసుకుని ఉరికేది. అంటే చాక్ పీసులు, పెన్నులు ఇట్లా ఏదో ఒక పని మీద పోయిరాన్రా అనుకుంటా తోలేది. అయితే ఇప్పుడు గీ ముచ్చటెందుకంటే బడిపోరలది ఒక వార్త వచ్చిందులో. మీరు ఈ వీడియో చూస్తే మీరు చదువుకున్న రోజులకి ఇట్లా ఖచ్చితంగా గుర్తొస్తాయి. కావాలంటే మీరు కూడా చూడురే. అయ్యో పోరడు భూమికి జానడు కూడా లేడు, వీడి 20 లీటర్ల నీళ్ళ క్యాను భుజం మీద ఎత్తుకొని పోవట్టే. అరే బాడీ డ్రెస్ మీదనే ఉన్నాడు కదా, ఎంత కష్టం వచ్చిందిరా పిల్లగా, మరి కింద బరువు మోయాల్సిన పరిస్థితి ఎందుకు రావచ్చు అని అనుకుంటుండ్రులే. అయితే ఇబ్రహీంపట్నంలో బొంగళూరు గ్రామం గవర్నమెంట్ వల్ల తాగేటందుకు మంచినీళ్ళు వస్తలేవట. అందుకే ఈ చిన్నోడు నీళ్లు మోస్తుండు. చదువుకునే పోరడు నీళ్లు మోస్తుంటే ఆ బడి యాజమాన్యం సార్లు టీచర్లు ఏం చేస్తుండొచ్చు? ఇవేమన్నా ఎక్కడి రోజుల్లో నీళ్లు మోపియానికి పాల ప్యాకెట్ తెమ్మనికి అంటూరు ఈ వీడియో చూసిన జనాలంతా. కాదా మరి ఆడుకుంటా పాడుకుంటా బడికి పోయి చదువుకొని వచ్చే చిన్నారులతోటి పనులు చేపించుడు అయితే పద్ధతి కాదు. ఏదన్నా సమస్య ఉంటే వెంటనే పై అధికారులకు చెప్పాల్సింది పోయి పోరలతోటే సర్వం చాకరీ చేపించుడేంది అని అంటూరు సార్లు. ఏదన్నా సమస్య ఉంటే వెంటనే పై అధికారులకు చెప్పాల్సింది పోయి పోరలతోటే సర్వం చాకరీ చేపించుకుంటే ఎట్లా సార్లు? వెంటనే గా నీళ్ళ సమస్య కొరకు లెటర్ రాసి పెట్టుండ్రి. సినిమాలల్లా రాజొస్తుంటే రాజాది రాజ, రాజ కులోత్తంగా, రాజ మార్తాండ, రాజ గంభీర కథవరాయ అని ఎట్లయితే వెల్కమ్ చెప్తారో సేమ్ టు సేమ్ గట్లనే రాజాది రాజ, రాజ మార్తాండ శ్రీ శ్రీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు విచ్చేస్తున్నారహో అన్నట్టు గులాబీ పార్టీ అభిమానులు వెల్కమ్ చెప్పిండ్రు. కావాలంటే మీరు కూడా చూడురే. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు బడ్జెట్ సమావేశాలకు ఇయాల హాజరైతుండులో. నందీనగర్ నివాసం కెంచి
అసెంబ్లీకి వచ్చిండు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూడండి గులాబీ పువ్వులతోటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా ఎట్లా స్వాగతం పలుకుతున్నారో. గుమ్మడికాయ దిష్టి తీసుడు పువ్వులు జల్లుడు మామూలుగా లేదుగా. కీలకత బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకే ఇదంతా. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం ఊడంగానే సార్ కారెక్కి పుర్రు అన్నాడు. అటెంక కొడుకు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు చూడుర్రి ఏమంటున్నా. కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యమట. దీని వల్ల 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులందరూ ఆందోళన చేస్తున్నట. పంటలు ఎండకుండా నీళ్లు వదులుతారని గవర్నమెంట్ నోటి వెంట మాట వస్తుందని ఆశతో ఉన్న రైతులకు నిరాశనే మిగిలించారు. కేసీఆర్ మీద గుడ్డి ద్వేషంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండబెట్టుడుతోటి మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు ఎండిపోయినాయట. ఇంకేమంటుండు ఇందాం పారి. 3 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటరియట్ నుండి మంచిగా మూటగట్టి గాంధీ భవన్ పంపిస్తాం. ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి కేటీఆర్. మరి మీరేం చేసిరన్నా? మీరు అధికారంలో ఉన్నప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం చూపెడితే అయిపోవుగా. అవును కరెక్టే. కమిషన్ల గురించి మనమే మాట్లాడుకోవాలి. మూటల సంగతి పక్కకు పెట్టుకొని మన ఫోటోల సంగతి చెప్పరాదే అన్న. నిజమే, ఇన్ని దండాలు చూడాలే మనం. విద్యార్థులంటే గుర్తుకొచ్చింది. ఇంతవరకు కేసీఆర్ సార్ ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీకి పోతలేడు? చూసేది కదా ఈ రోజు ధనాధన్ ముచ్చట్లు. మరి రేపొచ్చే ధనాధన్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.